హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే శనివారం కదండి, ఏకాదశి కూడా. ఈరోజు అయితే టెంపుల్కి వెళ్దామని మార్నింగే నైట్ అంతా అయితే వర్షం బాగా కురిసిందండి. పొద్దున్న వరకు కురుస్తూనే ఉంది, చూసారా, తడిగా ఉంది. నేనైతే గమ్ముని ముగ్గు అయితే పెట్టేశాను, ఇంకా తడిగా ఉంది. అక్కడైతే పాలు ఒకటి పొంగిచ్చాలి గుడి దగ్గర, మెట్ట మీద అనమాట. పొలాలు అవి తడుస్తాయో మరి ఏంటో, మండుతాయో లేదో చూద్దాం. ఇక్కడైతే ఇంటి దగ్గర క్లీన్ చేసేసుకుని బట్టలు అయితే ఏమీ ఉతకలేదు, ఇంకా పనులన్నీ చేసుకుని టిఫిన్ అయితే ఇడ్లీ వేసి ముందుకైతే పూజ చేసేసుకున్నాం ఇంటి దగ్గర. ఇంకా అంతకుముందు రోజు చేసాం కదా శుక్రవారం, ఇంకా శనివారం కూడా గుడికి వెళ్తున్నాం కదా, ఇంటి దగ్గర దీపం పెట్టేసుకుందామని చెప్పి ముందైతే ఇంకా దీపం పెట్టేసుకుని ఇప్పుడైతే ఇక టిఫిన్ వేయాలి. ఇడ్లీ వేసి చట్నీ చేద్దామని చెప్పి ఇంకా టిఫిన్ చేసేసి ఇక్కడ చాలా టైం అవుతుందండి. గుడి దగ్గరే భోజనాలు అయితే పెడతారు, ప్రతి ఏకాదశికి భోజనాలు అయితే పెడతారు. ఇంకా వెళ్ళి పాలు పొంగించాలి కదా మనం. 11:12 అవుతుంది. అప్పటి వరకు పిల్లలు అయితే ఉండరు కదా. టిఫిన్ అయితే పెట్టేశాను. ఇంకా ఇక్కడ మేము టిఫిన్ చేసేసి ఇంకా అందరం తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయాం. ఇప్పుడు వచ్చేసి టైము 9:30 అవుతుందండి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇంకా బండి మీద వెళ్తే అక్కడ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మెట్ట మీద ఉంటుందండి, బాగా పైన. ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి, అత్తయ్య వాళ్ళ ఊరికి మధ్యలో అనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు. ఇంకా ప్రతి ఇయర్ ఇక్కడ పాలు పొంగిస్తాము. ఫిబ్రవరిలో ఇక్కడ తిరునాళ్ళు జరుగుతాయి, బాగా జరుగుతాయి. 6 రోజులు జరుగుతాయి. స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం, టైం అయిపోయింది. చూసారా ఎండ ఎలా వేస్తుందో. నైట్ అంతా మార్నింగ్ వరకు వర్షం పుల్లలు అయినా సరే అస్సలు బాగా మండినాయండి. ఇక్కడైతే రాగానే పసుపు రాసి బొట్లు పెట్టేసి పొయ్యి కూడా కడిగేసి పసుపు వేసి బొట్లు పెట్టేసి పాలు అయితే పొంగిచ్చేసాం. అంతకుముందు 2 సార్లు పొంగినాయి. 3 సార్లు పొంగిన తర్వాత అప్పుడు ఇంకా బియ్యం వేసేసి ఉడకనిచ్చేవాళ్ళు. పుల్లలు చూసారా మండుతున్నాయి. ఇవి అంతా పొయ్యిలే అండి మొత్తం. ఇంకా దిమ్మలాగా ఉంటాయి కూర్చోవడానికి అనమాట. ఇంకా ఇవి మొత్తం పొయ్యిలే. చాలామంది వచ్చారు ఈరోజు, జనం కూడా ఎక్కువ మంది ఉన్నారు, 200 మంది ఉంటారు. ఇంకా తిరునాళ్ళప్పుడైతే అస్సలు ఖాళీ ఉండదు. అప్పుడైతే అసలు పొంగించడానికైతే ఇంకా చాలా దూరం వరకు పెట్టేస్తారు పొయ్యిలు, రాళ్ళు ఇవంతా. ఇంకా ఇక్కడైతే అయిపోవచ్చింది. ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి ఏకాదశికి అయితే ఇక్కడ భోజనాలు ఇది వరకు అయితే ఇక్కడే ఉండేవారు. ఇంకా ఇప్పుడైతే ద్వారకా తిరుమల ఉంది కదండి, చిన్న తిరుపతి అని కూడా అంటాము. ఇంకా అక్కడి నుంచే వస్తున్నాయి. ఈ మధ్య నుంచి మనం ఎవరైనా పెట్టుకుంటాం కదా, మొక్కుకుంటాము, భోజనాలు పెట్టుకుంటామని చెప్తే ముందే ఇంకా డబ్బులు అనేది తీసుకుని ఇంకా భోజనాలు అయితే అక్కడి నుంచే వస్తాయి. ఇంకా అలా ఈ రోజైతే వేరే ఈ చుట్టుపక్కల ఊర్లు కానీ చాలా దూరం ఊర్లు కూడా వాళ్ళు కూడా ఇక్కడైతే పెట్టుకుంటారు. స్వామివారి దగ్గర ఏది అనుకుంటే అది జరుగుతుందండి. అందుకని చెప్పి అస్సలు ఖాళీ అంటూ ఉండదు. చూసారా, పాలు పొంగిచ్చే వాళ్ళే చాలామంది వచ్చారు. పుల్లలు అస్సలు మెట్టే కదా, ఇదంతా ఉంటాయి, తడిగా ఉంటాయేమో, మండవేమో అనుకున్నాం. అస్సలు అలా ఏమీ లేదండి. చూసారు కదా పక్కన మొద్దులు, అంతంతలా మొద్దులు కూడా బాగా మండినాయి అన్నమాట. అదే ఇంకా అయిపోయింది. ఇది ప్రసాదం తీసుకెళ్ళి గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇదేనండి టెంపుల్, నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది. ఆ ప్రసాదం పట్టుకుని 3 ప్రదక్షిణాలు అయితే చేసి లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. దేవుడి దగ్గర బయట అయితే టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద పెట్టేసేసి ప్రసాదం అనేది ఇక్కడ అయితే కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం అయితే మా హస్బెండ్కి పిల్లలకి పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాత ప్లేట్లు అవి క్లీన్ చేసేసి ఇంకా కొట్టు దగ్గరికి వెళ్ళారు. పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ ఉన్నా ఇంకా కొట్టు కనిపించిందండి ఇంకా వదలరు. ఇక్కడ ఇగో చేతికి తాళ్ళు కట్టుకున్నాయి, ఇంకా దండలు, చిన్న చిన్న కార్లు అలాంటివి ఉంటాయి. ఇది ఒక్కటే కొట్టండి, ఇంకా మెట్ట పైన అనమాట.
ఇంకా అక్కడ చైన్లు అంటున్నారు, తాళ్ళు అంటున్నారు. ఇంకా వాళ్ళైతే షాపింగ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే నా శని నవగ్రహాల దగ్గర ఇంకా ఈ మొత్తం చుట్టూరు చిన్న చిన్న ఇలా మండపాలలో దేవుళ్ళు అయితే ఉంటారు. వినాయకుడు అలాగా అందరి దగ్గర ప్రసాదాలు అయితే పెట్టేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడికైతే వెళ్దాము. ఇంకా వాళ్ళు అయితే కొనుక్కుని వచ్చేసారు. ఇదిగోండి వ్యాను ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకా తిరుమల నుండి వచ్చిందనమాట. అది ఆ వ్యాన్లోనే భోజనాలు అనేవి తీసుకొస్తారు. ఇంకొండి ఇక్కడ చూసారు కదా జనం. అప్పటికే ఇది సెకండ్ బంతి మేము వచ్చేటప్పటికి. అయినా కానీ జనం చూసారా ఎంత నుంచున్నారా ఉన్నారు. ఇదివరకైతే ఇక్కడే చేసేవారండి వంటలు. ఇదిగోండి నా 3 లైన్లు. ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి పైపులు, ఫిల్టర్ వాటర్ కూడా ఉన్నాయి పక్కన. ఇంకా అప్పుడు మేము థర్డ్ బంతిలో కూర్చున్నాము. పులిహార ఇంకా పరమాన్నం అయితే సీట్లు పెట్టారు. ఇంకా కర్రీస్ వచ్చేసి పప్పు, దోసకాయ, ఇంకా క్యాబేజీ, బంగాళదుంప, బఠానీ 3 కలిపి కర్రీ చేశారు. అది బాగుంది. ఇంకా బీరకాయ పచ్చడి, ఇంకా సాంబారు, పెరుగు అన్నమాట. ఇంకా పాయసం, పాలు పొంగించుకుంటారు కదా. ఈరోజు మా దగ్గర ఊళ్ళో వారే భోజనాలు పెట్టుకుంటామన్నది, వాళ్ళే వడ్డిస్తారు. ఇదివరకైతే సేవ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మనం కూడా వెళ్ళి సేవ చేయొచ్చు. అంటే భోజనాలు అవి వడ్డించడం, తీయడం అన్నమాట. టైం ఉంటే ఉండి చేయొచ్చు, మంచిది జరుగుతుంది. ఇక్కడైతే ఇంకా మేము భోజనాలు అయితే చేసేస్తున్నాము. భోజనాలు అయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్తాము. ఇంకా భోజనాలు అయితే వేడివేడి సాంబార్ వేసుకుని ఎండ బాగా వేస్తుందండి. ఇప్పుడు అరగంట, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయితే అరగంట పడుతుంది మా ఇంటికి వెళ్ళడానికి. ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.